How close is the character to your life, sir? Real life? That's a very Are good you really question. an angry young Very good question actually. ద యాంగర్ పార్ట్ ఇస్ ట్రూ సార్. సో నాకు కోపం వచ్చినప్పుడు భూతులే వస్తాయి. సూర్య వల్గర్ గా మాట్లాడుకో మా ఇంటి లాంగ్వేజ్. నాకు కోపం వచ్చినప్పుడు బూతులు వస్తాయి, మంత్రాలు రావు. అదైతే మాత్రం పక్కా నేను అందరు బాగా చేశారని మా ఆవిడ జోక్ చేస్తుంది ఇంట్లో. అవును నువ్వు బాగా చేసావు అంటే నువ్వు న్యాచురల్గా చేసావు అదే ఎగ్జాక్ట్లీ అదే నువ్వు ఉన్నది చేసావు, నువ్వేం కొత్తగా ఏం చేయలేదు. బాబా జనాలు చూడలేదు కాబట్టి వాళ్ళు కొత్త అనిపించిండొచ్చు. సార్ వంశీ గారు మామూలుగా బయట బన్నీబాబు ఎలా ఉంటాడంటే చాలా జోవియల్గా ఉంటాడు. ఇంత కోపం క్యారెక్టరు అసలు ఈడెళ్ళి నలుగురు నరికేస్తాడు ఇలా కొట్టేస్తాడని యుద్ధం చేస్తాడని బన్నీని ఎలా ఊహించగలిగారు? ఇది యాక్చువల్లీ అందరూ అడుగుదాం. ఎందుకనంటే బన్నీ కథ అనుకున్నాం అనుకోండి మామూలుగా కరెక్ట్ ఒక నలుగురు ఉన్నారు, వీళ్ళందరినీ ఎలా ఆడుకుంటాడు అనేది అనుకుంటాం మామూలుగా. దీన్ని అంతటినీ కాకుండా ఎవేగా మీరు థింక్ చేసి దీన్ని ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్గా ఊహించి తను తీసుకొచ్చారు. అంటే తనకు కూడా బిలీవ్ కలిగేలా మీరు కథ చెప్పి దాన్ని స్క్రీన్ మీద అంత ఇదిగా అంత అందంగా మీరు మనసులో ఏదైతే అనుకున్నారో దాన్ని తీసుకొచ్చారు. దీన్ని ఊహించి రాసుకోవడానికి బన్నీ కరెక్ట్ ఫిట్ అని ఎలా ఇమాజిన్ చేయగలిగారు అనేది అది మంచి క్వశ్చన్. చాలా మంచి అంటే క్వశ్చన్. ఇందులో 2 పాయింట్లు ఉన్నాయి. ఆయన మ్యాచ్గా మ్యాన్లీగా అనిపించడం అయితే కొత్త కాదు. సరైనోడు సినిమా చూస్తే అసలు సరైనోడు కొంత హెల్ప్ అయి ఉంటుంది. చాలా హెల్ప్ అయింది, కొంత కాదండి. అసలు ఇంకా ఎంటర్టైనింగ్ పార్ట్ అనే దానికి అసలు మనకు బోల్డ్ ఉన్నాయి. సరైనోడు సినిమా చూస్తే కంప్లీట్ ఒక మ్యాన్లీ యాంగ్రీ అని నేను చెప్తున్నాను, కానీ అందులో కోపం వస్తుంది. దాంట్లో కూడా అది చూస్తే మనకి హీ కెన్ హోల్డ్ ఎనీథింగ్. అవునవును, ఒక తన షోల్డర్ మీద ఒక చాలా పెద్ద ఒక బాధ్యతను మోయగలడు. ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడం అది క్లియర్గా ఉంటుంది. అది చాలా హెల్ప్ అయింది అది. అవునవును. రెండోది ఎంటర్టైన్మెంట్ పార్ట్కి వస్తే ఈయన ఆ యాంగర్లోనే తెలియని ఒక ఫన్ ఉంది. అవునవును. ఎందుకు కొట్టామంటే కోపం వచ్చింది అంటే అవునవును, అవతోడు కాలిపోతుంది, అది మనకు ఫన్. లేదు అంత సీరియస్ దాంట్లో ఆ చిన్న చిన్న డైలాగులు మీరు అంటే ఆడియన్ని ఎంగేజ్ చేయడం ఆ చిన్న చిన్న డైలాగుల వల్ల వీళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ లైటర్ వేలు ఇస్తూ నేను రాను అంటుంటాడు కదా. తన ఒరిజినల్ అది తన బిహేవియర్. తన చిన్నపిల్లడు అంటే తను అలా చూడటానికి ఇష్టపడుతుంటాం మామూలుగా మనకి. నేను చేయను అంటే అలిగితే ఎలా ఉంటాడని. నెక్స్ట్ అసలు బన్నీ బయట సిగరెట్లే తాగడు, ఇంత లావు చొట్టించి నోట్లో పెట్టి అది పెద్ద నరకం చేస్తారు. నేను 1 సార్లు చెప్పా స్మోక్ చేయండి సార్, స్మోక్ చేస్తే పాడైపోద్దంట, వాయిస్ కొంచెం బేస్ అవుతుంది సార్. సిగరెట్ పెడదాం అనుకుంటే సిగార్ పెడదామనే ఐడియా అయిందే. సిగార్ తెచ్చుకుంది. అంటే తనకి నిజంగా క్యారెక్టర్కి ఆ డెడికేషన్ పట్ల ఏంటంటే అది పెడితే చాలా అందంగా కొత్తగా కనపడుతుందని కళ్ళజోడు కానీ అసలు మిగతా వాడిని సిగార్ అనే కాన్సెప్ట్ మాత్రం మిగతా ఏ క్యారెక్టర్కి కూడా ఇంత అతికినట్టు సెట్ అవ్వదు. అవును, సోల్జరు ఆర్మీ నుంచి వచ్చాడు, ఒక తెలియని ఏదో వాళ్ళు మనకు చాలా మంది సోల్జర్స్ కూడా కొంచెం ఆ సిగార్ స్మోకింగ్ చేస్తారు. అది ఒక తెలియని యాటిట్యూడ్ ఇచ్చింది క్యారెక్టర్కి. ఇట్స్ నాట్ ఫ్యాషన్. ఫస్ట్ లుక్ కూడా ఇచ్చింది అది. ఈజీగా సిగార్ అనగానే యాక్చువల్గా నా అండర్స్టాండింగ్, చాలా మంది అండర్స్టాండింగ్ ఏంటంటే సిగార్ కానీ పైప్ కానీ కొంచెం ఏజ్ వాళ్ళు పెడతారు. ఒక యంగ్ హీరో సిగార్ తాగడం ఎప్పుడు చూడాల. సాంగ్స్లో ఏదో ఫ్యాన్సీగా పెట్టిండొచ్చు ఏదో, కానీ సిగార్ అనేది ఇట్స్ మెంట్ ఫర్ ఒక 50+ ఒక మేజర్ ఒక కల్నల్ అనుకోండి, అతను సిగార్ తాగితే బాగుంటుంది. ఫస్ట్ ఒక యంగ్ హీరో సిగార్ పెట్టేసరికి ఆ లుక్కే కంప్లీట్ సెటప్పే మారిపోయింది. అది తెలియని ఒక యాటిట్యూడ్ అయింది. నాకు కూడా ఏంటంటే చలి ప్రదేశం కదా తాగితే కాస్త వేడిగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగార్ అనేది కానీ సిగరెట్ అనేది కానీ దరిద్రం, అసలు ప్రమోట్ చేయకూడదు. దయచేసి అందరం చెప్తున్నాం తాగొద్దు, సినిమా వరకే. దీనే గ్లోరిఫై చేసి మా చెప్పాల్సిన విషయం కాదు. నెంబర్ 1 జస్ట్ ఓన్లీ సైంటిఫిక్ డిస్కషన్ కోసం. జనరల్లీ సిగార్ కాల్చినప్పుడు యాంగర్ మేనేజ్మెంట్ సిగార్ కాల్చాడంటే ఒక కాలేజ్ కుర్రోడు సిగార్ కాలుస్తున్నాడు, ఆడు కోపం అంటే ఓకే, దానికి సిగరెట్ ఓకే. నాకు ఎందుకు సిగార్ కాలిస్తే ఒక కాలేజ్ కుర్రోడో లేదంటే ఒక మ్యూజిషియనో ఇలాంటి వాళ్ళు కాలిస్తే ఒక చైల్డిష్నెస్ ఉంటుంది. కరెక్ట్. ఒక మగాడు కాల్చాలి సిగరెట్, కోపం వస్తే ఫట్ మన ఒక మగాడు కాల్చాలంటే దానికి ఎలాగా మగతనం రావాలి, చైల్డిష్నెస్ ఉండకూడదు అని అనుకుంటే సిగార్ మీరు చెప్పినట్టు సిగార్ అనేది పైప్ అనేది 50 year old పీపుల్ పెద్ద వాళ్ళు తాగుతారు. సిగార్ అనేది కొంచెం మిడిల్ ఏజ్ పీపుల్ తాగుతారు. బట్ స్టిల్ అందులో ఒక తెలియకుండా అందులో ఒక ఇది ఉంటుంది. ప్లస్ సిగార్ తాగినప్పుడు పెదాలు కూడా ఇలా ఉంటాయి. దాని సైజ్ వల్ల ఇలా తాగలేము మీరు. తాగే విధానమే చాలా రఫ్ ఉంటుంది, మాసిగా ఉంటుంది. తాగే విధానమే మనం పట్టుకునే ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోద్ది, క్యూట్గా తాగలేము సిగార్. సో అందుకు నాకు సిగార్ అయితే చాలా రగ్గెడ్గా ఉంటుంది. అంటే అక్కడ మన సిగార్ పట్టుకున్నప్పుడు అలా మాట్లాడాలి, వాయిస్ ఎలా ఉంటుంది.
అసలు అదిరిపోయింది. దానికి ఆ thought మీద వచ్చింది ఇంటర్వెల్ దగ్గర ఆ బాడీ లాంగ్వేజ్ సిగార్ది మాత్రం లేచి కాలుతో తొక్కుతాడు కదా. అసలు అంటే ఫేవరెట్ షాట్ నాకు ఆ ఇంటర్వెల్ ఫైట్ దగ్గర కాల్తో బండి హారన్ కొట్టడం అనేది ఇందా మనం అనుకున్నాం మాట్లాడినప్పుడు, కాల్తో బండి హారన్ కొట్టడం అనేది అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్స్. కరెక్ట్గా ఫాదర్ దగ్గర గొడవ పడి వచ్చి ఆడు ట్రాఫిక్ ఆపితే అతని కోపం అనేది హార్న్లో కనపడింది. ఇంకా అసలు మీరు ఫైట్ తర్వాత ఏదైనా చేయండి, ముందు లేచి హార్న్ కాలుతో కొట్టాడు. అంటే ఎంత కోపం ఉంది అనేది అలాగా చిన్న చిన్న డీటెయిల్స్ చాలా బాగా అనిపించింది.